హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంజయ్. హాట్స్టార్లో రిలీజ్ అయిన మన ప్రభాస్ మూవీ రాజాసాహబ్ సినిమా చూశాను గైస్. ఒక 4 days కిందట ఆ ఒక్క మూవీని 2 రోజులు చూశాను. ఏంద్రా బాబు సినిమా ఎలా ఉంది ఏంద్రా అనుకున్నాను. ఎహేలే నేను సరిగా మూవీ చూడలేదేమో అని మళ్ళీ ఒక 2 days కిందట మళ్ళీ పట్టుబట్టి ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఆలోచించి మళ్ళీ సినిమా చూడడం మొదలుపెట్టాను. అసలు ఎట్లా చూసినా కానీ అసలు ప్రభాసేనా ఈ సినిమాలో నటించింది? అసలు ప్రభాసేనా డూపా? అసలు ఏంది స్టోరీ? కల్కిలో ఉన్న ప్రభాసేనా, బాహుబలిలో ఉన్న ప్రభాసేనా, సలార్లో ఉన్న ప్రభాసేనా ఇలా నటించింది? ఆ డైలాగులు ఏంది? చెత్త చెత్త డైలాగులు. ఒక సినిమాలా అనిపించలేదు, ఒక కార్టూన్ మూవీలాగా అనిపించింది. ఒక హీరోకి ఎలివేషన్ లేదు, ఒక థ్రిల్లర్ లేదు. ఆ సినిమా చూస్తున్నప్పుడు భయం లేదు. పోనీ కామెడీ ఉందా అంటే కామెడీ అనిపించలేదు. ఉన్న కమీడియన్లను చక్కగా యూజ్ చేసుకోలేదు. ఆ హీరోయిన్లు ఎందుకున్నారో వాళ్ళకే అర్థం కాదు. సినిమాలో మాటి మాటిగా ఒక పిల్లిని తిప్పుతూ ఉంటాడు. పోనీ ఆ పిల్లి ఏమన్నా వర్క్ చేయాలా అంటే అది కూడా ఒక ఏఐతో సృష్టించిన పిల్లి. ఇంతమంది హీరోయిన్లు పెట్టినప్పుడు ఒక ఒరిజినల్ పిల్లిని పెట్టుకోవచ్చు కదా. ఉన్నోన్ని లేనోన్ని ఆ మాయమహల్కి ఎందుకు రప్పించిండో, అసలు గంగరాజుకే ఎందుకు ఆ మాయమహల్ కనిపించలేదో ఇంకా మిస్టరీ అనమాట. అసలు ఈ సినిమా చూస్తున్న సేపు నాకు ఒకసారి దేశముద్ర గుర్తొస్తుంది, ఒకసారి డార్లింగ్ సినిమా గుర్తొస్తుంది, ఒకసారి అరుంధతి సినిమా గుర్తొస్తుంది. ఏమో ఏమో సినిమా గుర్తొస్తుంది కానీ ఆ సినిమాలో ఉన్నంత కంటెంట్ ఈ సినిమాలో లేకపోయా. అసలు ఓటీటీలోనే ఇలా ఉంటే థియేటర్లలో జనాలు ఎలా చూశారో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఇది దిగమింగారో వాళ్ళకు మొక్కలరా బాబు. ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ని సినిమాలోకి తీసుకున్నప్పుడు స్టోరీలో దమ్ము లేకపోయినా మినిమం హీరోకి ఎలివేషన్ ఉండాలి. అట్లీస్ట్ అప్పుడైనా ఫ్యాన్స్ హీరోని చూసి సంబరపడతారు. అది గాయస్ సినిమా సాదా సీదాగా ఉంది, నాకైతే నచ్చలేదు. ఆల్రెడీ ఫ్యాన్స్ నచ్చలేదని తెలుసు నాకు, బట్ ఎందుకు నచ్చలేదు అని అదే దృష్టిలో పెట్టుకొని సినిమా చూశాను. నాకు కూడా నచ్చలేదు. దట్స్ ఇట్ గాయస్. నా కాంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.